హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ తెలంగాణ చరిత్రలో భాగంగా శాతవాహన యుగం అండ్ శాతవాహన చరిత్రకు ఆధారాలు అనే టాపిక్ని చూద్దాము. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు మనం ఇన్‌డెప్త్‌గా టాపిక్‌లో చదివితేనే మనకు ఈవెన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కకు పెడితే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ కాలంలో ఎట్లా అంటే ఒక క్వెషన్‌కి 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఇలా ఈ రకంగా ఆహ్, ఆస్పిరెంట్స్‌ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సో, మీకు ఇన్ డెప్త్‌గా టాపిక్ విషయం తెలిస్తేనే మీరు సరైన ఆన్సర్‌ని చూజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ చూసుకుంటే అందులో ఇంతకుముందు ఎలా ఇచ్చేవారంటే కింది వాటిలో ఏది తప్పు, కింది వాటిలో ఏది రైట్ అలా ఇచ్చేవారు. కానీ లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్‌లో తీసుకుంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇచ్చేసి అందులో ఈ కింది వాటిలో 1 మాత్రమే కరెక్టా? 2 కరెక్టా? 3 కరెక్టా? ఆల్సో 4 ఆప్షన్స్ కరెక్టా? సో, అంటే మనకు ప్రతి ఒక్క ఆప్షన్ తెలిస్తేనే అన్నీ కరెక్టా? లేదు ఏవైనా 3 కరెక్టా? ఏవైనా 2 కరెక్టా? ఇలా మనం ఆన్సర్ చేస్తామన్నమాట. సో, దానికోసమే నేను ఇన్ డెప్త్‌గా ఆహ్, నా మెటీరియల్‌లో నుంచి ప్రతి ఒక్క పాయింట్‌ని తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో, నేను పాయింట్ టు పాయింట్ చదువుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అండర్‌లైన్ చేసుకుంటాను. మీకు కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు. సో, శాతవాహన యుగం. సో, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా దెక్కన్‌లో ఒక బలమైన రాజ్యాన్ని స్థాపించి అనేక శతాబ్దాలు పాటు పాలించిన ఘనత శాతవాహనకు దక్కుతుంది. వీరు మొదటిసారిగా తెలుగు ప్రాంతాలన్నిటినీ అంటే తెలంగాణ, రాయలసీమ మరియు కోస్తాంధ్రను ఒకే పాలనలోకి తీసుకొచ్చారు. భారతదేశ చరిత్రలో మౌర్యులకు ఉన్నటువంటి స్థానము దెక్కన్ చరిత్రలో శాతవాహనులకు ఉంది. శాతవాహన కాలంలో వ్యాపార వాణిజ్యాలు అత్యున్నత శిఖరాలకు చేరుకొని ఆర్థిక సంపద కింది వర్గాలకు సైతం చేరింది. వీరి ఆదరణలో వైదిక మతము మరియు బౌద్ధ మతము గొప్ప ప్రగతిని సాధించాయి. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీరి కాలంలో ఎక్కువగా ఉన్న మతాలు ఎక్కువగా ప్రగతిని సాధించినయి ఏంటంటే వైదిక మతం, బౌద్ధ మతం శాతవాహన యుగంలో. వాస్తు శిల్పకళా రంగంలో శాతవాహనులు ఒక నూతన శకాన్ని ప్రారంభించారు. వీరి పోషణలో అమరావతి శిల్పకళా శైలి అభివృద్ధి చెందింది. దీంతో పాటు శాతవాహనులు అనేక బౌద్ధ గృహాలయాన్ని నిర్మించడం విశేషం. సో, ఇక్కడ మనము ఆహ్, చు ఈ ఈ పారాగ్రాఫ్ నుంచి మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, వీరి కాలంలో ఉన్న 2 గొప్ప మతాలు ప్రగతిని సాధించాయి. ఒకటి వైదిక మతం, 2 బౌద్ధ మతం. అండ్ తర్వాత అమరావతి శిల్పకళ శైలి వీరి వీరి యుగంలోనే ఆహ్, అభివృద్ధి చెందింది. అండ్ దీంతో పాటు శాతవాహనులు అనేక బౌద్ధ గుహ ఆలయాలను కూడా నిర్మించారు. అండ్ ఇప్పుడు జనరల్‌గా ఒక రాజవంశం గురించి గాని, ఆ యుగం గురించి గాని తెలుసుకోవాలనుకుంటే ఆహ్, ఆ చరిత్రలో మనకు కొన్ని ముఖ్యమైన ఆధారాలు కావాలి. జనరల్‌గా మీరు తీసుకుంటే ఈవెన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆధారాలు అనే ప్రశ్న వచ్చిందనుకోండి ఏదైనా ఒక రాజవంశం గురించి గాని, దేనికన్నా గురించి గాని, మీరు ఎంబటే దాంట్లో ఆహ్, ప్రూఫ్స్ లాగా అంటే ఏమేమి చెప్తున్నా లైక్ ఒకటి బుక్స్ సో శాతవాహన చరిత్రకు ఆధారాలు ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. సో విదేశీ గ్రంథాలు, స్వదేశీ గ్రంథాలు, సో బుక్స్, శాసనాలు ఆ టైంలో ఏమైనా ఇంపార్టెంట్ శాసనాలు వేయిస్తే రాణులు కానీ రాజులు వాళ్ళ కోసం వాళ్ళు వేయించుకోవడం కానీ వాళ్ళ చరిత్రను చెప్పుకోవడానికి ఆ శాసనాలు, తర్వాత నాణెములు వాళ్ళు కాయిన్స్ పబ్లిష్ చేస్తారు కదండి ప్రజల కోసం ఆ కాయిన్స్ కూడా వారి యొక్క ఆ, అది దాని యొక్క ఆధారం అవుతుంది. ఆ యుగం యొక్క ఆధారం గాని, ఆ రాజ్యం యొక్క ఆధారం గాని, ఆ రాజు యొక్క ఆధారం గాని. సో, నెక్స్ట్ పురావస్తు తవ్వకాలు. తవ్వకాల్లో మనకు జనరల్‌గా బయటపడేటివి ఏంటంటే, ఆ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళు కట్టించిన కట్టడాలు, గుళ్ళు, కోటలు ఇలాంటివన్నట్టు. సో, గుర్తుపెట్టుకోవాల్సిందంటే సింపుల్‌గా మనము ఎప్పుడైనా ఏదైనా చరిత్రను చదువుకునేటప్పుడు వాళ్ళ గురించి మనం తొందరగా ఆహ్, లైక్ లేదంటే ఒక సబ్ టైటిల్స్ లాగా లేకుంటే సబ్ పాయింట్స్ లాగా ఐ మీన్ టు సే సారీ సబ్ పాయింట్స్ లాగా మనం ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే సో విదేశీ గ్రంథాలు, శాసనాలు, నాణెములు, పురావస్తు తవ్వకాలు ఈ 4 గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. మళ్ళీ దాంట్లో ఇన్ డెప్త్‌గా మనం ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆధారాల్లో ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాం. ఫస్ట్ విదేశీ గ్రంథాల గురించి వెళ్దాం. సో విదేశీ గ్రంథాలు ఆ సమయంలో అసలు ఆ ఏరియాకి ఎవరొచ్చారు? ఏ ఎవరు వచ్చి ఎలాంటి బుక్స్ రాశారు? వాళ్ళ బుక్స్ పేరేంటి? సో ఇందులోంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆ రచయిత పేరు లేదంటే అతను వచ్చిన ట్రావెలర్ పేరు అండ్ అతను రాసిన బుక్ పేరు. సో ఇలాంటివి తెలుసుకోవాలి. సో శాతవాహనుల చరిత్ర తెలుసుకోవడానికి అనేక విదేశీ గ్రంథాలు ఉపయోగపడుతున్నాయి. అవి క్రీస్తు శకం 72లో ప్లీనీ లాటిన్ భాషలో రాసిన న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథములో ఆంధ్రుల
ఆంధ్రులు 30 కోటలు కలిగిన నగరాల గురించి మరియు వారి సైనిక శక్తి గురించి వివరాలు ఉన్నాయి. శాతవాహనుల కాలంలో రోమన్ సామ్రాజ్యంతో జరిగిన విదేశీ వాణిజ్యం గురించి ఇందులో సమాచారం ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? ఇతని పేరు ప్లీనీ. ఇతను లాటిన్ భాషలో రాశాడు. ఆ బుక్ పేరు వచ్చేసి న్యాచురల్ హిస్టరీ. దాంట్లో కూడా ప్రస్తావన ఉంది. అండ్ ద ఆ ఆ బుక్లో దేంతో పోల్చాడు అంటే రోమన్ సామ్రాజ్యంతో పోల్చాడు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ క్రీస్తు శకం 60లో ఒక అజ్ఞాత గ్రీకు నావికుడు, ఇక్కడ తన పేరు మెన్షన్ చేయండి, ఒక అజ్ఞాత గ్రీకు నావికుడు అని మెన్షన్ చేశారు అంతే, రచించిన పెరిప్లేస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో రోమన్ సామ్రాజ్యంతో కొనసాగిన వ్యాపార సమాచారంతో పాటు ఆంధ్రదేశంలోని ప్రధాన రేవు పట్టణాల గురించి సమాచారం ఉంది. ఈ గ్రంథంలో మచిలీపట్నంను మసులు మసులా లేదా మసోలియా అని పిలువబడుతుంది. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మనకు మచిలీపట్నంకి మచిలీపట్నంని ద పెరిపియస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో ఏమని సంబోధించారు అని అడిగితే వెంబటే మీకు ఇది గుర్తు రావాలండి, మసులా లేదా మసోలియా. ఆ, క్రీస్తు శకం 2వ శతాబ్దంలో టాల్మీ గ్రీకు భాషలో రాసిన జియోగ్రఫీ కూడా విదేశీ వాణిజ్యము మరియు ప్రధాన రేవు పట్టణాల గురించి వివరాలు తెలియజేస్తుంది. సో ఇక్కడ మనకు మొత్తానికి 3 పుస్తకాల గురించి తెలుసుకోవాలి, మనము 3 బుక్స్ గురించి తెలుసుకోవాలి, గ్రంథాల గురించి తెలుసుకోవాలి. అది న్యాచురల్ హిస్టరీ అండ్ పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అండ్ జియోగ్రఫీ. సో దీంట్లో పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీకి రచయిత మనకు తెలియదు ఎవరో, కానీ న్యాచురల్ హిస్టరీకి ప్లీనీ అని, తర్వాత జియోగ్రఫీకి టాల్మీ అని. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కూడా ఇస్తారండి, ఇటువైపు అందరి రచయితలు అండ్ వారు రాసిన గ్రంథాలు. సో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో కొంచెం వీటిని జాగ్రత్తగా మళ్ళీ పరిశీలించండి. స్వదేశీ గ్రంథాలు. సో స్వదేశీ గ్రంథాలు రాజుల దగ్గర ఉన్న ఆస్థాన కవులు కానీ, ఆ కాలంలో వేరే రాజ్యం వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఈ రాజ్యాలను చూసి అవి ఎలా ఉన్నాయి అండ్ మా రాజును కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మన మన దేశంలోనే వివిధ రాజుల దగ్గరికి ఆ, ఇలా కవులను పంపించేసి వాటి గురించి గ్రంథాలు కూడా రాస్తుంటారండి అప్పుడప్పుడు. సో ఈ స్వదేశీ గ్రంథాలు కూడా మన భారతదేశంలో ఎలాంటి రాజ్యాలు ఉన్నాయి అండ్ ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాయండి. సో భారతదేశంలో రాయబడిన లౌకిక మరియు మత గ్రంథాలు ఆ, అనేకము శాతవాహనుల గురించి విలువైన సమాచారంను అందిస్తున్నాయి. సో ప్రాకృతం మరియు సంస్కృతంలో రాయబడిన లౌకిక గ్రంథాలతో పాటు హిందూ, బౌద్ధ మరియు జైన గ్రంథాలు శాతవాహనుల చరిత్రను రచించడంలో కీలక పాత్రలు పోషిస్తున్నాయి. ముఖ్యమైన గ్రంథాలు వివరాలు ఈ కింద ఇవ్వబడినాయి. ఓకే. సో వాయుపురాణం, మత్స్యపురాణం, విష్ణు పురాణం అనే వైదిక గ్రంథాలు శాతవాహనుల వంశావళిని వివరిస్తాయి. సో వైదిక గ్రంథాలు అండ్ వాటి పేర్లు వచ్చేసి వాయు పురాణం, మత్స్య పురాణం అండ్ విష్ణు పురాణం. సో ఇవి శాతవాహన వంశావళిని వివరిస్తున్నాయండి. నెక్స్ట్ పాళీ భాషలో రాయబడిన బౌద్ధ జాతక కథలు శాతవాహనుల కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడంలో సహకరిస్తాయి. సో మనం ఈ భాష కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేది బౌద్ధ జాతక కథలు ఏ భాషలో రాయబడ్డాయి. సో ఎంబడే పాళీ అని మనం ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో పాళీ భాషలో రాయబడిన బౌద్ధ జాతక కథలు అది ఏం తెలియజేస్తున్నాయంటే ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయడంలో అండ్ సామాజిక పరిస్థితులు కూడా అప్పుడు ఎలా ఉండేది ఏంటి అనేది. ఓకే. నెక్స్ట్ ప్రాకృత మరియు సంస్కృత భాషల్లోని జైన గ్రంథాలను కూడా శాతవాహనుల చరిత్ర అధ్యయనంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో బౌద్ధ జాతక కథలు వచ్చేసి పాళీ భాష అయితే, జైన గ్రంథాలు వచ్చేసి ప్రాకృత భాషలో రాయబడ్డాయండి, అవి కూడా హెల్ప్ చేస్తున్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, పాళీ బౌద్ధ జాతక కథలు, ప్రాకృతం జైన గ్రంథాలు, సంస్కృతం అండ్ జైన గ్రంథాలు. లౌకిక గ్రంథాల్లో ప్రధానంగా హాలుడు రాసిన గాథా సప్తసతి, గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ, వాత్స్యాయనుడు రాసిన కామసూత్రాలు శాతవాహన చరిత్రను కొంతవరకు తెలియజేస్తాయి. ఓకే. సో గాథా సప్తసతి దానికి రచయిత హాలుడు అండ్ బృహత్ కథకి రచయిత గుణాఢ్యుడు అండ్ వాత్స్యాయనుడు ఏం రాశాడంటే కామసూత్రాలు. సో ఈ పుస్తకాలు కూడా ఈ స్వదేశీ గ్రంథాలు కూడా మన శాతవాహనుల గురించి తెలియజేస్తున్నాయండి.
సో మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి రచయితలు, వాటి వాళ్ళు రాసిన గ్రంథాలు మీకు అడిగే ఛాన్స్ ఉంటుందండి. శాసనాలు. సో శాతవాహన వంశస్థులు వేసిన 24 శాసనాలు లభ్యమవుతున్నాయి. ఇవి ప్రాకృత భాష మరియు బ్రహ్మలిపిలో లిఖించబడ్డాయి. ఇందులో కొన్ని ప్రశస్తి శాసనాలు కాగా మిగిలినవి ఈ దాన శాసనాలు. సో నేను ఒక వీడియో చేస్తానండి అసలు శాసనాలు రకాల గురించి. సో దాంట్లో మీరు అసలు ప్రశస్తి శాసనాలు అంటే ఏంటివి, దాన శాసనాలు అంటే ఏంటివి దాంట్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్ ఏమై ఉంటుంది అని అంటే శాతవాహనుల శాసనాలు ఏ భాషలో మనకు లభ్యమవుతాయి. అయితే ఒకటి ప్రాకృతం, రెండోది వచ్చేసి బ్రహ్మలిపి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆప్షన్స్‌లో లైక్ తెలుగులోనా, సంస్కృతంలోనా ఇలా అడుగుతారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాకృత భాష అండ్ బ్రహ్మ లిపిలో లిఖించబడ్డాయని రాసుకోవాలి. ఓకే. రాణి నాగానిక తన భర్త శాతకర్ణి మరణానంతరము అతని గొప్పతనాన్ని తెలియజేస్తూ వేసిన నానాఘట్ శాసనము మరియు గౌతమి బాలశ్రీ తన కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి మరణాంతరము అతన్ని కీర్తిస్తూ వేసిన నాసిక్ శాసనాలు అత్యంత సుప్రసిద్ధమైన శాసనాలు. శాతవాహనులు శాసనాలను ప్రధానంగా మహారాష్ట్రలోని నాసిక్, కన్హేరి, నానాఘట్, కార్లే, జున్నార్ మరియు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, ధరణికోట, నాగార్జునకొండ, మ్యాకధోని, కొడవలి తదితర ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. సో నాకు ఈ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ అనిపించింది ఏంటంటే చాలాసార్లు చాలా ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఇచ్చేది ఏంటంటే రాణి నాగానిక వేసిన శాసనం వచ్చేసి నానాఘట్ శాసనము అండ్ గౌతమి బాలశ్రీ ఆ, వేసిన శాసనం వచ్చేసి ఆ, నాసిక్ శాసనం. ఈ వీటి గురించి నేను చాలాసార్లు క్వశ్చన్ క్రాస్ అయ్యానండి. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ శాతవాహన శాసనాలు ఎక్కడెక్కడ లభ్యమయ్యాయి అన్నప్పుడు ఈ పట్టణాలను గుర్తుపెట్టుకోండి. నాసిక్, కన్హేరి, నానాఘట్, కార్లే, జున్నార్ మరియు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అమరావతి, ధరణికోట, నాగార్జునకొండ, మ్యాకధోని, కొడవలి ఇలా. సో శాతవాహనుల శాసనాలతో పాటు ఆ, కళింగాధిపతి ఖారవేలుడు హాతిగుంఫా శాసనము మరియు శకరాజు రుద్రమ రుద్రమనుడు వేసిన జూనాఘర్ శాసనము కూడా శాతవాహనుల గురించి సమాచారం ఇస్తుంది. సో వీళ్ళకు వీళ్ళే సెల్ఫ్గా కాకుండా పక్క రాజ్యంలో ఉన్న రాజులు కూడా వేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఈ పక్క దేశంలో ఉన్న రాజులు కూడా వీళ్ళని ఓడించి ఉండవచ్చు. కొన్ని ప్రాంతాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుండొచ్చు. అసలు అలా అయిపోయినాక ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక శాసనాన్ని అక్కడ వేసేసి మేము ఇట్లా గెలిచామని అలా అలా డీటెయిల్స్ పెడతారు. సో అందులో కళింగాధిపతి ఖారవేలుడు హాతీ గుంఫా శాసనం. సో ఇది ఇంపార్టెంట్ అండి. హాతీ గుంఫా శాసనం ఎవరు వేయించాడు? ఖారవేలుడు. ఇది కూడా నేను చాలాసార్లు క్రాస్ ఓవర్ అయ్యానండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శాసనాలు అది ఎవరు వేయించారు. సో మీకు ఇలా కూడా వేయించవచ్చు. నానాఘట్ శాసనము, తర్వాత నాసిక్ శాసనము, హాతీ గుంఫా శాసనము అండ్ జూనాగర్ శాసనము అని ఒక సైడ్ ఇచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇంకోవైపు వాళ్ళు ఎవరెవరు వేయించారు. రాణి నాగనిక, తర్వాత గౌతమి బాలశ్రీ, తర్వాత ఖారవేలుడు అండ్ రుద్రదముడు. సో దీంట్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతారు. సో ఇలా కూడా మీరు ప్రిపేర్ అవుతే మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ చేయడానికి. నాణెములు. శాసనాల తర్వాత మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నాణములు. నేను చెప్పాను కదా ఇందాకే నాణాలు వాళ్ళు వాటిపైన రాజుల యొక్క విషయం గురించి చర్చించడం గానీ, ఆహ్, వాళ్ళ యొక్క ఫేసెస్‌ని ముద్రించడం గానీ, ఇలాంటి డీటెయిల్స్ కూడా పెట్టి చేస్తారు. సో నాణాలన్నిటివి కూడా తవ్వకాలు దొరుకుతాయి కాబట్టి అవి కూడా వాళ్ళ చరిత్రను చాలా గొప్పగా చెప్తాయి. సో శాతవాహనులు ముద్రించిన వెండి, రాగి, సీసం మరియు మిశ్రమ లోహమైన పోటిన్ నాణెములు అనేక చోట్ల కుప్పలు తెప్పలుగా లభ్యమయ్యాయి. ఈ నాణెముల పైన ఉజ్జయిని చిహ్నం, గుర్రం, సింహం, ఏనుగు, తెరచాపలతో ఓడ, బౌద్ధ చైత్యం ఇత్యాది బొమ్మలు ముద్రించబడ్డాయి. ఓకే. సో ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎలాంటి ఉజ్జయిని చిహ్నం గాని, గుర్రం, సింహం, ఏనుగు ఇలాంటివన్నీ ఎవరి నాణెములపైన ముద్రించబడ్డాయనో, లేకపోతే ఈ కింది వాటిలో ఇది సింహం, ఏనుగు ఎవరి కాలంలో ముద్రించబడింది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారండి ఎక్కువగా. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి 4 వైపులా వృత్తాలుండి మధ్యలో శిలువ లాంటి గుర్తు ముద్రించిన నాణెములు భారీగా ఉజ్జయిని నగరంలో బయల్పడ్డాయి.
ఆ గుర్తును ఉజ్జయిని చిహ్నం అని పేరు పెట్టారు. అది ఉజ్జయినిలో దొరకడం వల్ల దానికి ఆ గుర్తుని ఉజ్జయిని చిహ్నం అంటారు. అసలు ఉజ్జయిని చిహ్నం అంటే ఏంటంటే 4 వైపులా వృత్తాలుండి మధ్యలో శిలువ లాంటి గుర్తు ముద్రించిన ముద్రించి ఉంటుందండి ఆ నాణంలో. ఓకేనా? నెక్స్ట్ శాతవాహనులు తమ నాణెముల పైన ద్విభాషా శాసనాలను ముద్రించారు. 2 భాషలు ద్విభాషా శాసనాలు. ఓకే. గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుండి నాణెములపైన ప్రాకృతంతో పాటు దేశీ భాష కూడా కనిపిస్తుంది. సో, వీళ్ళు 2 భాషలను ముద్రించారు. శాతవాహనుల నాణెముల పైన ఒక భాష ఉంటుందా? 2 భాషలుంటాయా? 3 భాషలుంటాయా? సో, మీరిది కొంచెం పాయింట్ ఔట్ చేస్తున్నారు. ద్విభాష. 2 భాషలుంటాయంట. సో, కొన్ని నాణెముల పైన ప్రాకృతంతో పాటు తమిళ భాష కూడా ఉపయోగించారు. ఓకే. తమిళంతో పాటు ప్రాకృతంతో పాటు తమిళం కూడా యూజ్ చేశారు. ఓకే. గుణాఢ్యుడు రచించిన బృహత్ కథలో కూడా దేశీ భాష వివరాలు ఉన్నాయి. దేశీ భాష నుండే తెలుగు భాష ఆవిర్భవించిందని దినేష్ చంద్ర సర్కార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని కొండాపూర్ మరియు గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండలో శాతవాహన కాలం నాటి టంకశాలలు బయటపడ్డాయి. ఓకే. సో, ఎక్కడ బయటపడ్డాయి అంటే తెలంగాణలోని కొండాపూర్ మరియు గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండలో శాతవాహనం కాలం నాటి టంకశాలలు బయటపడ్డాయి. అనేక చోట్ల లభించిన రోమన్ నాణెములు ఆ కాలం నాటి రోమన్ సామ్రాజ్యంతో జరిగిన విదేశీ వ్యాపారాన్ని తెలియజేస్తున్నాయి. అదే ఇందాక మనకు ఒక డౌట్ వచ్చింది కదండీ! బుక్స్‌లో రాశారు ఇట్లా రోమన్ రోమ్ దేశంతోని మనకు బిజినెస్ జరిగిందని అలా. సో, వ్యాపారం సాగిందని. సో, ఇక్కడ కూడా మనకు ఆ రోమన్ సామ్రాజ్యంకి సంబంధించిన రోమన్ నాణెములు మన దగ్గర బయటపడ్డాయంటే మీనింగ్ ఏంటంటే అక్కడి నుంచి వ్యాపారం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళు ఏదో ఐటెమ్స్ పంపించారు. అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ నాణాలు పంపించారు. సో, అది అలాగే భూమిలో దొరకడం వల్ల వీళ్ళకు వాళ్ళతో పాటు మంచి సత్సంబంధాలున్నాయని తెలియజేస్తుంది. వ్యాపార సత్సంబంధాన్ని తెలియజేస్తుంది. నాణెముల తర్వాత పురావస్తు తవ్వకాలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడెక్కడ ఏమేమి బయటపడ్డాయి అనేది మనం తెలుసుకోవచ్చు. సో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల్లో శాతవాహన కాలం నాటి అనేక గొప్ప నగరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నగరాల్లో లభించిన వస్తు అవశేషాలు శాతవాహనుల గురించి అత్యంత విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఆ కాలం నాటి కొన్ని ముఖ్య నగరాలు మరియు అక్కడి తవ్వకాల్లో లభించిన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కొండాపూర్. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ తవ్వకాల్లో మౌర్యుల కాలం నాటి విద్ధాంక నాణెములు, శాతవాహనులకు చెందిన సీసము మరియు పొటిన్ నాణెములు లభించాయి. సో, ఈ పొటిన్ అంటే ఏంటో ఒకసారి మీకేమైనా ఐడియా ఉంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇది ఏంటో నేను కూడా ఒకసారి వీలుంటే మీకు తెలుసుకొని మీకు మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. దీంతో పాటు రోమన్ చక్రవర్తులైన అగస్టసస్ మరియు టైబీరియన్ యొక్క బంగారు, వెండి నాణెములు కూడా లభించాయి. శాతవాహనుల కాలంలో ఇక్కడ టంకశాలలు ఉన్నట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు మరియు టెర్రాకోటతో చేసిన అనేక బొమ్మలు లభించాయి. శాతవాహన కాలంలో నాటి 2 చైత్యాలు మరియు బౌద్ధ స్తూపం కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది. సో, మీరు పురావస్తు తవ్వకాలు టాపిక్ వచ్చినప్పుడల్లా ఏరియా అండ్ అది ఏ జిల్లాలో ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, కొండాపూర్ సంగారెడ్డి జిల్లా అండ్ అక్కడ ఏం లభ్యమైనవి కూడా గుర్తుపెట్టుకుంటే మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ మీరు ఈ శాతవాహనుల చరిత్రకు ఆధారాలు అని ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు ఇమీడియట్గా మీరు అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోటిలింగాల. మన జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల తెలంగాణలోని ప్రముఖ చారిత్రక ప్రదేశము. ఇక్కడ మౌర్యుల కాలం నాటి విద్ధాంక నాణెములతో పాటు శాతవాహన వంశంలోని తొలి రాజైన సీముఖుని నాణెములు లభించాయి. సో, మనకు సీముఖుని నాణెములు ఎక్కడ లభించాయి అనే క్వశ్చన్ ఏమన్నా వస్తే మనం కోటిలింగాలు జగిత్యాల అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. సో, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనకు. తర్వాత గోదావరి తీరంలో నిర్మించబడిన జలదుర్గం ఇక్కడ బయటపడింది. గోదావరి తీరంలో నిర్మించబడిన జలదుర్గం. ధూళికట్ట. పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్ట శాతవాహన కాలం నాటి సుప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రం. వివి కృష్ణశాస్త్రి ఇక్కడ బౌద్ధ స్తూపంను కనుగొన్నారు. మౌర్యులకు చెందిన విద్ధాంక నాణెములు కూడా లభించాయి. శాతవాహనులు ముద్రించిన సీసం మరియు పొటిన్ నాణెములతో పాటు రోమన్ చక్రవర్తి అగస్టస్ యొక్క వెండి నాణెములు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. వీటితో పాటు శాతవాహనుల కాలం నాటి సభాభవనాలు, ధాన్యాగారాలు, ఆభరణాలు, ఇనుప వస్తువులు తయారు చేసే కొలుములు బయటపడ్డాయి. ధూళికట్ట పెద్దపల్లి జిల్లా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి.
నెక్స్ట్ పెద్దబంకూరు. పెద్దపల్లి జిల్లాలోని పెద్దబంకూరులో విద్ధాంక నాణెములు, శాతవాహన మరియు రోమన్ చక్రవర్తుల నాణెములు లభించాయి. పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన 22 మంచినీటి బావులు ఆ కాలంలో ఇక్కడ జనసాంద్రత గురించి తెలియజేస్తుంది. 22 బావులు. సో ఇక్కడ చాలా మంది నివసించారనే ఆ, జనసాంద్రత గురించి తెలియజేస్తుంది. ఓకే. ఇనుప వస్తువులు తయారు చేసే కొలుములు, ఆభరణాలు, పరిశ్రమలు, కుండల పరిశ్రమలు, వడ్రంగి పరిశ్రమలు మొదలైనవి వేరువేరు విధుల్లో బయటపడ్డాయి. ఓకే. పెద్దబంకూరు, పెద్దపల్లి జిల్లా. సో ఇక్కడ మనకు పెద్ద పెద్ద మేబీ ఇదొక హెల్ప్ఫుల్ టిప్ అవుతుంది. సో ఏలేశ్వరం నల్లగొండ జిల్లాలోని నాగార్జున కొండకు సమీపంలో ఏలేశ్వరం శాతవాహనుల మరియు ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన నగరం. శాతవాహనుల నాణెములతో పాటు రోమన్ చక్రవర్తి సెప్టియన్ సెవెరియస్ యొక్క బంగారు నాణెములు లభించాయి. భారీ సంఖ్యలో టెర్రాకోటాతో చేసిన బొమ్మలు కూడా బయటపడ్డాయి. సో మనం ఈ ఏరియాలన్నీ అబ్జర్వ్ చేస్తే మనకు బేసికల్గా వేరే కంట్రీ రాజుల గురించి కూడా అంటే ఐ మీన్ శాతవాహనుల టైంలో ఎవరెవరితో పాటు వీళ్ళకు సత్సంబంధం ఏంటివని తెలుస్తుంది. సో లైక్ రోమన్ చక్రవర్తి సెప్టియన్ ఒకటి, తర్వాత మౌర్యులకు చెందిన విద్యాంక నాణములు ఒకటి, ఆ, తర్వాత ఎలాంటి అంటే రోమన్ చక్రవర్తి అగస్టస్ యొక్క వెన్నాణములు. సో ఇలా ఆ కాలంలో వాళ్ళతో పాటు ఎవరికైనా సత్సంబంధాలు ఉంటాయో వాళ్ళవి కూడా ఉంటాయి. సో మనకి ఇట్లా కూడా రోమన్ చక్రవర్తి సెప్టియస్ సెవెరియస్ యొక్క బంగారు నాణములు ఎక్కడ ఐ మీన్ ఎక్కడ లభించాయి అంటే ఏలేశ్వరం. సో అది ఏ ఏ యుగంలో అంటే శాతవాహన యుగంలో ఇలా మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి.